ఐయుఐలో కణాల నంబర్ ఎంత ఉండాలి, క్వాలిటీ ఎలా ఉండాలి, ఎలాంటి కణాలు ఉన్నప్పుడు ఐయుఐ చేయొచ్చు, ఎలా ఉన్నప్పుడు చేయకూడదు, అలాగనే ఐవీఎఫ్లో కూడా అనేది ఇవాళ టాపిక్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఐయుఐ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కొన్ని పారామీటర్స్ ఇచ్చారు. ప్రపంచంలో చాలా మటుకు స్టడీస్ ఎన్నో ఏళ్ల నుంచి ఐయుఐ చేస్తున్నారు కదా, ఈ డేటానంతా కలెక్ట్ చేసుకుని ఎంత ఉండాలి కౌంట్ అనేది నిర్ణయం తీసుకున్నారు. అలాంటప్పుడు ఏం తేల్చారంటే కాన్సన్ట్రేషన్ అనేది 10 మిలియన్ కన్నా తక్కువ ఉండకూడదు, 10 మిలియన్ పర్ ఎంఎల్. దీనికన్నా తక్కువ ఉంటే సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. మొటిలిటీకి వచ్చేసరికి, అంటే కదలికకు వచ్చేసరికి కణాలని ఒక 3 రకాలుగా డివైడ్ చేస్తారు. చాలా ఫాస్ట్గా వెళ్ళేవి, ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్, ఇమ్మొటైల్. అంటే ఫాస్ట్గా వెళ్తున్నాయి, లేదు అక్కడే నించుని ఉన్నాయి, లేదా అసలే కదలట్లేదు. సో ఈ ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్ కలిపి 40% ఉండాలి. అంటే 100 కణాలలో 40% కదలే స్పర్మ్స్ ఉండాలి, బతికే స్పర్మ్స్ ఉండాలి. మార్ఫాలజీ అంటే ఆకారం, 100లో కనీసం 4 అన్నా నార్మల్ ఉండాలండి. ఇది లెక్క. అందుకని ఇది చాలా ముఖ్యమైన విషయం, ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికన్నా తక్కువ ఉంటే మంచిది కాదండి. మొటిలిటీ కూడా బాగాలేకపోతే మంచిది కాదు. కొంతమంది అయితే అసలు మొటిలిటీ 10%, 20% ఉన్న ఐయుఐ చేయమంటారు, అది మంచిది కాదు. కౌంట్ కూడా తక్కువ ఉన్నప్పుడు అస్సలు కాదు. 0 మొటిలిటీ అంటే కదలికనే లేదనుకోండి, మీకు మోసం, అది చేయడమే మోసం. ఎందుకంటే ఐయుఐలో కూడా న్యాచురల్గా ట్రై చేసేటప్పుడు కణాలకు మొటిలిటీ ఎలా ఉండాలో, కదలిక ఎలా ఉండాలో ఐయుఐలో కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఐవీఎఫ్కి వస్తే చాలా గుడ్ న్యూస్ ఏంటంటే కణాలు ఎలాగున్నా సరిపోతాయి. 2, 3, 10, 20 ఎన్ని ఉన్నా అంటే మీరు తండ్రి కాగలరు. కదలిక లేకపోయినా మనం దాంట్లో పెంటాక్సిఫిలిన్ అనే ఒక సొల్యూషన్ వేసి కదలిక రప్పించి దాన్ని వాడుకుంటూ ఎంబ్రియోస్ తయారు చేయొచ్చు. ఆకారం బాగాలేకపోయినా వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కణాలని మనం మైక్రోస్కోప్లో చాలా పెద్దగా చూసుకుంటూ తీసి ఆ కణాలని మనము ఐవీఎఫ్ కోసం, ఇక్సీ కోసం వాడతాం. తక్కువ ఉన్న, మొటిలిటీ లేకపోయినా, ఆకారం బాగాలేకపోయినా. ఇంకోటి, అసలు కణాలే లేవు, టీసా చేశారు, టెస్టిక్యులర్ అంటే సర్జరీ ద్వారా తీశారు కణాలు ఈ టెస్టిస్ నుంచి. అలాంటి స్పర్మ్స్ ని కూడా మనం ఇక్సీ ద్వారా, అదే ఐవీఎఫ్ లో ఒక భాగం ద్వారా వాడుకుంటూ పిండాలని తయారు చేయొచ్చు. సో వేరే వేరే రకాల శాంపిల్స్ ని వేరే వేరే రకాలుగా మనం డీల్ చేస్తాము. ఇది ఐయుఐకి పనికి వస్తుంది, కొన్ని ఫ్యాక్టర్స్ బాగున్నాయి అనుకుంటే ఐయుఐ చేస్తాము. అస్సలు చేయలేము ఐయుఐ అనుకున్నప్పుడు ఐవీఎఫ్ కి వెంటనే వెళ్ళిపోతాము. ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి.